జయకుమార్ గారు మనం మీరు రాసిన మీరు చెప్పిన కొన్ని సన్నివేశాల్లో ఒకటి నాకు బాగా అనిపించింది. ఘంటసాల గారికి సంబంధించి ఒకటి చెప్పారు ఇంతకుముందు నాతో మాట్లాడుతున్నప్పుడు. ఘంటసాల గారు ఆత్రేయ గారి గురించి మనం మాట్లాడుకున్నాం. అవునవును. అది ఒకసారి మన తెలుగుని ప్రేక్షకులకి ఆ సంఘటనలు 2 సరదా సంఘటనలు. ఘంటసాల గారు ఆ రోజు రికార్డింగ్ ఆయన గొంతు బాగాలేక రికార్డింగ్ క్యాన్సిల్ అయింది. సరే ఇంట్లో కూర్చున్నాడు ఆయన. ఇంట్లో కూర్చుని రేడియో పెట్టుకొని పాటలు వింటున్నాడు. వింటుంటే అందులో ఒక పాట వచ్చింది. ఆ పాట ఏంటి? అమ్మాయే పుట్టాలి అచ్చం అమ్మలాగే ఉండాలి, అబ్బాయే పుట్టాలి అచ్చం అమ్మలాగే ఉండాలి అని పాట వస్తుంది. ఆ పాట విని కూతుర్ని పిలిచాడు ఘంటసాల గారు. అమ్మా ఈ డ్రామా అని, ఈ పాట ఎవరమ్మా పాడింది అని అడిగాడు. డాడీ ఆ పాట మీరే పాడారని చెప్పింది కూతురు. మీరే పాడారు మేల్ వాయిస్ అది ఇదని చెప్పింది కూతురు. అప్పుడు ఘంటసాల గారు అన్నట్ట, అమ్మా డబ్బుల కోసం ఇలాంటి పాటలు కూడా పాడుతున్నానమ్మా నేను. అలాంటి పాటలు అంటే సరదాగా ఉండే పాటలేనా? అంటే ఆ పాటలో లిటరరీ వాల్యూస్ కానీ మ్యూజికల్ వాల్యూస్ కానీ పెద్దగా లేవు అనేటటువంటి ఉద్దేశం అయింది. ఇంకొక పాట అంటే వినంగానే చెవికి ఇంపుగా ఉండాలి, మెలోడియస్గా ఉండాలి. ఇంకొన్ని పాటలు హృదయానికి హత్తుకుంటాయి. ఆ మ్యూజిక్లో కానీ ఆ లిటరీ సెన్స్ కానీ అంత గొప్పగా లేదనేటటువంటి, గొప్పగా లేకపోయినా ఆ పాట అనేది జనాల్లోకి వెళ్ళిపోయింది అందరికీ. అది ఆ మాధుర్యం, ఆ గొంతుల మాధుర్యం బహుశా సుశీల్ అనుకుంటా, సుశీల్ ఘంటసాల గారు వాళ్ళ గొంతుల్లో నుంచి వచ్చింది. కాబట్టి ఇప్పుడు దేవుడి దగ్గర పడితే అది ప్రసాదం కదా. సో అటువంటి పాటలు తనకి తెలియకుండా ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు పాడి ఆయన పాడిన చాలా పాటలు మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా వచ్చింది.